ఈ బంధము నింగి నేల సాక్షాలు ప్రేమకు మనమే జీవా వెన్నెలైనా చెరువైనా దూరమైన నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఈ జన్మదో ఈ బంధము ఈ జన్మదో ఈ బంధము. హాయ్ నాగేంద్ర తమ్ముడు, శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం తమ్ముడు, బాగున్నావా? భోజనం చేసావా? ఎలా ఉంది మిస్సెస్ నాగేంద్ర? హాయ్ అల్లుడు గారు, శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం వంశీ, బాగున్నావా? భోజనం చేసావా? ఏంటి విశేషాలు? ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. ఏమైంది? చాలా బాగున్నాను. తినలేదు. 2:30. ఓ సారీ, నేను 1:30 అనుకుంటున్నా. 2:30 అవుతుంది. ఇంకా ఎందుకు తినలేదు? తినాలి కదా. చికెన్ అక్క రండి. లైక్ టు థ్యాంక్ యూ సో మచ్. వస్తాను తమ్ముడు, వచ్చే రోజు ఉంటే ఖచ్చితంగా వచ్చే రోజు వస్తే వస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది తెలుసా. ఒక తమ్ముడు మామూలుగా విదేశాలల్లో ఉంటాడు, టీవీఎస్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆ తమ్ముడు అక్కడ పెట్టిన చెట్లకు నా పేరు, ఇంకా కొంతమంది యూట్యూబర్స్ పేరు, తను చాలా సపోర్ట్ చేసేవాడు ఫస్ట్ నుంచి. ఈ మధ్యలో కొద్ది రోజుల నుంచి రాలేదు. తను ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చినప్పుడు కలవమని చెప్పాను, కలవలేదు. తను చేసిన వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీ టీయర్స్ వచ్చాయి కళ్ళల్లో. అంత హ్యాపీనెస్ అనిపించింది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అలాగా అభిమానించే వాళ్ళు కూడా ఉంటారా అనేది, యూట్యూబర్స్ని అలాగా అభిమానించే వాళ్ళు ఉంటారా? ఎందుకంటే లైవ్లోకి వస్తే అన్ని బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? నా పేరు అమ్మాజీ పేరు ధనలక్ష్మి అంట. నాకు యూట్యూబర్స్ చాలామంది పేర్లు తెలియదు. ఒక్కొక్క ఖర్జూర చెట్టుకు ఒక్కొక్క పేరు పెట్టాడు. నాది నాదంటే చాలా కాస్ట్లీ అంట. ఆ ఖర్జూర పళ్ళు చాలా కాస్ట్ ఉంటాయంట. మా స్వప్నక్క పేరు పెట్టాను, నేను పెట్టాను ఈ చెట్టు. తను అక్కడికి వెళ్ళాక పెట్టాడంట. ఖాతాకు వచ్చేసిందనమాట. ఇంకో 1 మంత్ అయితే ఖర్జూర పళ్ళు వస్తాయంట ఆ చెట్టుకి. ఆ వీడియో చూసినాక చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, మరీ ఇంతగా అభిమానించే వాళ్ళు కూడా ఉంటారా అనేది ఆశ్చర్యం అనిపించింది. అలాంటి వాళ్ళు ఉండాలి కూడా అని కోరుకుంటున్నా. హాయ్ మరదల పిల్ల, శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం. బాగున్నావా? భోజనం చేసావా? అల్లుడు ఎలా ఉన్నాడు? కరివేపాకు పువ్వు కూడా గుర్తుపట్టలేకపోతున్నావా మరదలమ్మాయి? అయ్యో దేవుడా. శారీ ఎగ్జిబిషన్ పెట్టాను కదా, అక్కడ ఉన్నా. ఓకే. శారీ ఎగ్జిబిషన్ పెట్టినా కూడా టైంకు తినాలి కదా. తింటేనే కదా ఎనర్జీ వచ్చేది. వాళ్ళకి చెప్పాలి కదా, ఈ చీరకి ఇంత కాస్ట్, ఈ చీరకి ఇంత కాస్ట్ అని చెప్పాలన్నా కూడా ఉండాలి కదా ఓపిక. సెకండ్ లైక్ డన్. అస్సలం వాలేకుం రహీం బాయ్, ఎలా ఉన్నారు? రహీం బాయ్ బాగున్నారా? రంజాన్ పండుగ ఎలా జరుపుకున్నారు? చాలా హ్యాపీగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. చాలా